బీవీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే చాలామందికి క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. అసలు క్యాన్సర్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నట్టయితే మన శరీరంలో కోటి కోట్ల కణాలు కలిగి ఉంటుంది. ఆ కణాలలో ఒక సెల్ డివిజన్, దాని మల్టిప్లికేషన్, విభజన జరగడం, తర్వాత సెల్ ఏమన్నా డ్యామేజ్ అయినప్పుడు దానంతట అదే అపోప్టోసిస్ అంటారు. దానంతట అదే చనిపోవడం. ఆ సెల్ యొక్క జీవితకాలం ముగిసిన తర్వాత అది చనిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే దాని డీఎన్ఏలో మార్పు రావడం, మైటోకాండ్రియాలో మార్పు రావడం, ఈ మార్పు ఎందుకొస్తుంది? మనం ఈ పొల్యూటెంట్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం కానివ్వండి, టొబాకో చీవింగ్ కానివ్వండి, ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువ వాడడం కానివ్వండి, రేడియేషన్ వల్ల కానివ్వండి, ఎక్కువ ఏదైనా ఇన్ఫెక్షన్‌లు రిపీటెడ్‌గా గురవ్వడం కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల ఆ సెల్ డివిజన్ అనేది అది రిపేరింగ్ మెకానిజంలో డిస్టర్బ్ అయిపోయి డీఎన్ఏ మార్పు చెందడం వల్ల సెల్ డివిజన్ అనేది విశృంఖలంగా జరిగి ఒక గడ్డ మాదిరిగా తయారవుతుంది. కంతి మాదిరిగా తయారవుతుంది. దీన్ని తెలుగులో కర్కశ రోగం అని క్యాన్సర్‌ని. ఈ క్యాన్సర్ వచ్చిందంటే చాలామంది ఇంక జీవితం ఎండ్ అయినట్టే. ఇంక నేను బతకను. ప్రతి వ్యక్తికి కూడా మరణమే అత్యంత భయపడే విషయం. ఈ భయం వల్ల అన్ని రోగాలు అతనికి అంటుకుంటూ ఉంటాయి. బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కాబట్టి క్యాన్సర్ అంటే వేరే ఇతర వ్యాధుల్లాగా ఇప్పుడొచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఎంఆర్ఐ గానివ్వండి, ఇమ్యునోథెరపీ గానివ్వండి, దాన్ని సరైన చికిత్స వాడుకోవడం వల్ల అందరిలాగానే వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా లైఫ్ టైం పెంచుకోవచ్చు. జీవన విధానాన్ని పెంచుకోవచ్చు. వాళ్ళ యొక్క క్వాలిటీ లైఫ్ పెంచుకోవచ్చు. హోమియోపతి విధానంలో సిమిలియా సిమిలిబస్ క్యూర్ అంటారు. ఏదైనా వ్యక్తికి ఒక సిమిలర్ డిసీజ్‌ని మనం బాడీ యొక్క ఇమ్యూనిటీని మార్చడం వల్ల హోమియో సిద్ధాంతము వ్యక్తి యొక్క ఇమ్యూనిటీని బలపరచడం, ఆల్టర్ అయిన ఇమ్యూనిటీని సరైన దిశలో పెట్టడం హోమియోపతి వైద్యం యొక్క సిద్ధాంతం. డాక్టర్ హేనమన్ గారు 400 ఇయర్స్ బ్యాక్ దీన్ని కనుక్కోవడం జరిగింది. కాబట్టి హోమియోలో క్యాన్సర్‌కి సరైన చికిత్స కాదు. ఈ ఎర్లీ స్టేజ్‌లో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం. దానికి లైక్ టొబాకో చీవింగ్ కానివ్వండి, పొగ తాగడం కానివ్వండి, ఆల్కహాల్ లాంటివి తీసుకోవడం కానీ, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను అవాయిడ్ చేయడం కానీ, అండ్ బద్ధకంగా ఒకే దగ్గర కూర్చోవడము, శరీర బరువు అదుపులో లేకుండా ఉండడం. దాంతో బాడీ యొక్క ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ పెరిగి క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. హోమియోపతి వైద్య విధానంలో వ్యక్తికి ఎలాంటి ఆపద కలగకుండా అతని యొక్క ఇమ్యూనిటీని గాడిలో పెట్టడం వల్ల క్యాన్సర్‌ని సమూలంగా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ అనగానే భయపడిపోయి నా లైఫ్ ఎండ్ అయిపోయింది అనే అపోహ నుంచి దూరంగా ఉండి లేటెస్ట్ టెక్నిక్స్‌ని వాడుకోవడం, సైమల్టేనియస్‌గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ప్రతిరోజు వ్యాయామం చేయడము, ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వడం, శరీరక బరువు అదుపులో పెట్టుకోవడం, ఆర్గానిక్ టైప్ ఆఫ్ ఫుడ్స్ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ మైదా కానివ్వండి, షుగర్ కానివ్వండి, బయట దొరికే వస్తువులను దూరంగా ఉంచాలి. అండ్ రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం తగ్గించుకుంటే